everyone, welcome to my YouTube channel Study with me BCA. Myself Hemastri, studying BCA. I would like to share my BCA journey with you all. So, I am going to explain about C programming language. In this video, I will discuss about algorithm in C language. You can also get my notes in Telegram. I will provide the link in description. So check it out in the description. Let's begin. Introduction to algorithm. An algorithm is a step-by-step procedure to solve a problem in a finite amount of time. లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైంలో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని స్టెప్ బై స్టెప్గా సాల్వ్ చేసుకుంటూ రాయడమే ఆల్గరిథం అంటారు. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్. ఆల్గరిథం అనేది అన్ని ప్రోగ్రామ్స్కి ఫౌండేషన్ లాంటిది. నెక్స్ట్, కీ ఫీచర్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్. ఇన్పుట్ మస్ట్ టేక్ సమ్ ఇన్పుట్. సో ఆల్గరిథం రాయడానికి మనం ఇన్పుట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. అవుట్పుట్ ప్రొడ్యూసెస్ అట్లీస్ట్ వన్ అవుట్పుట్. మనం తీసుకున్న ఇన్పుట్ ద్వారా అవుట్పుట్ అనేది అట్లీస్ట్ ఒక్కటన్నా ప్రొడ్యూస్ అవ్వాలి. డిఫైనెట్నెస్ స్టెప్స్ మస్ట్ బీ క్లియర్ అండ్ అన్అంబిగ్యుయస్. సో డిఫైనెట్నెస్ అంటే స్టెప్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలి. మనం రాసే ప్రతి ఒక్క స్టెప్ కూడా క్లియర్గా ఉంటేనే అర్థమవుతుంది. ఫైనైట్నెస్ మస్ట్ టర్మినేట్ ఆఫ్టర్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. మనం రాసే ఆల్గరిథం అనేది ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత టర్మినేట్ చేసేయాలి. అంటే మనం రాయడం అయిపోయిన తర్వాత దాన్ని ఎండ్ చేసేయాలి. ఎఫెక్టివ్నెస్ స్టెప్స్ షుడ్ బి సింపుల్ ఎనఫ్ టు ఎగ్జిక్యూట్ విత్ లెస్ టైమ్ అండ్ లెస్ స్టోరేజ్ కెపాసిటీ. మనం రాసే స్టెప్స్ అన్నీ కూడా సింపుల్గా ఉండాలి. సో అలా సింపుల్గా ఉండడం ద్వారా ఏంటంటే అది లెస్ టైంలో ఎగ్జిక్యూట్ అనేది అయిపోతుంది. ఎగ్జిక్యూట్ లెస్ టైం అంటే ప్రోగ్రామింగ్ అనేది లైక్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా లెస్ స్టోరేజ్ కెపాసిటీతో కూడా అయిపోతుంది. ఇవి కీ ఫీచర్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్: ఇన్పుట్, అవుట్పుట్, డిఫైనెట్నెస్, ఫైనైట్నెస్ అండ్ ఎఫెక్టివ్నెస్. సో నెక్స్ట్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్గరిథం. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్గరిథం. అడ్వాంటేజెస్ అంటే ఉపయోగాలు. సో ఆల్గరిథమ్స్లో ఉన్న ఉపయోగాలు ఏంటి? ఇట్ ఈజ్ ప్లెయిన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈ ఆల్గరిథం అనేది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఇట్ ఈజ్ స్టెప్ బై స్టెప్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ టు ఏ గివెన్ ప్రాబ్లం. ఈ ఆల్గరిథం అనేది ఒక ప్రాబ్లంకి స్టెప్ బై స్టెప్ రిప్రజెంట్ చేసే సొల్యూషన్ లాంటిది. ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ ద లాజిక్. సో ఇందులో ఉన్న లాజిక్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇట్ ఈజ్ first developed as an algorithm and then convert it into a flowchart and then into a computer program. మనం ప్రోగ్రామ్ని రాయడానికి ముందు ఫస్ట్ ఆల్గరిథం రాస్తాము. ఆల్గరిథం తర్వాత దాన్ని ఫ్లో చార్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. ఫ్లో చార్ట్ తర్వాత అప్పుడు మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ రాస్తాము. ఫిఫ్త్ పాయింట్, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అనమాట. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఆల్గరిథం అనేది యూస్ చేయొచ్చు. ఇట్ ఈజ్ ఈజీ టు క్రియేట్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం చాలా ఈజీ ఆల్గరిథం యూస్ చేసుకుంటే. ఇట్ ఈజ్ ఈజీ టు డీబగ్ యాజ్ ఎవ్రీ స్టెప్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లాజికల్ సీక్వెన్స్. ఇది డీబగ్ చేయడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ కూడా దాని ఓన్ లాజికల్ సీక్వెన్స్ అనేది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్గరిథం. ఎలా అయితే ఆల్గరిథమ్స్కి అడ్వాంటేజెస్ ఉపయోగాలు ఉన్నాయో డిసడ్వాంటేజెస్ నిరుపయోగాలు కూడా ఉన్నాయి. ఇట్ ఈజ్ వెరీ టైం కన్జ్యూమింగ్. సో ఈ ఆల్గరిథం ద్వారా ఏంటంటే ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది రాయడానికి. ఇఫ్ నాట్ మేక్ అప్రాప్రియేట్ చేంజెస్ ఇన్ ద ప్రాసెస్ దెన్ హ్యావ్ టు రిపీట్ ద ప్రాసెస్. మనం ఆల్గరిథం రాసేటప్పుడే కరెక్ట్గా రాయాలి. ఒకవేళ మధ్యలో ఏమైనా మిస్టేక్ చేస్తే ఎండ్ చేయడానికి ముందే అవి చూసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ చేంజెస్ అనేవి చేయాలంటే కుదరదు. మళ్ళీ మనం ఆ ప్రాసెస్ అంతా రిపీట్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఆల్గరిథం రాయాల్సి ఉంటుంది. సో అవి డిసడ్వాంటేజెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, డిజైన్ అండ్ ఆల్గరిథం టు యాడ్ 2 నెంబర్స్.
రెండు నెంబర్లని యాడ్ చేయడానికి ఒక ఆల్గరిథం రాయమని చెప్పారు. దాంట్లో స్టెప్ 1 చూడండి, స్టార్ట్. స్టెప్ 2 రీడ్ 2 నెంబర్స్ A అండ్ B. మనం ఇన్పుట్ ఇవ్వాలని అక్కడ కీ ఫీచర్స్లో చదివాం కదా. సో ఇన్పుట్ ఏంటి, A అండ్ B అనే రెండు నెంబర్స్ని రీడ్ చేయమని చెప్తున్నాను. స్టెప్ 3 యాడ్ A అండ్ B టు గెట్ ద రిజల్ట్ C. సో రిజల్ట్ C అనేది A అండ్ B యాడ్ చేయడం ద్వారా వస్తుందని స్టెప్ 3లో మెన్షన్ చేశాను. స్టెప్ 4 డిస్ప్లే C అంటే అవుట్పుట్ Cని డిస్ప్లే చేయమని చెప్తున్నాను. స్టెప్ 5 స్టాప్ ఆర్ ఎండ్ ఏదైనా రాయొచ్చు. మస్ట్ టర్మినేట్ ఆఫ్టర్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అని మనం కీ ఫీచర్స్లో చదివాము. కాబట్టి ఆ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అయిపోయిన తర్వాత టర్మినేట్ చేసేయాలి, అంటే ఎండ్ చేసేయాలి. సో స్టెప్ 5 ఎండ్ అని రాసాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2, డిజైన్ యాన్ ఆల్గరిథమ్ టు క్యాలిక్యులేట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఆల్గరిథమ్ని డిజైన్ చేయమన్నారు. స్టెప్ 1 స్టార్ట్. స్టెప్ 2 రీడ్ ద ఇన్పుట్ P, T అండ్ R. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR బై 100 కదా. సో మనం ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ ఏం అనుకుంటున్నాం, P, T అండ్ R. సో ఆ ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చాం. నెక్స్ట్ స్టెప్ 3 క్యాల్కులేట్ PTR బై 100 టు గెట్ ద రిజల్ట్ SI. ఇక్కడ చెప్తున్నాము అవుట్పుట్ అనేది SI. సో అది రావాలంటే PTR బై 100ని క్యాల్కులేట్ చేస్తేనే వస్తుందని స్టెప్ 3లో మెన్షన్ చేశాము. స్టెప్ 4 డిస్ప్లే అవుట్పుట్ SI. సో అవుట్పుట్ని డిస్ప్లే చేయమని స్టెప్ 4లో చెప్తున్నాను. స్టెప్ 5 స్టాప్ ఆర్ ఎండ్, ఎనీథింగ్ ఏదైనా యూస్ చేయొచ్చు. సో స్టెప్స్ అనేవి సింపుల్గా ఉండాలి, ఈజీగా అర్థం అవ్వాలి, కంపల్సరీగా ఎండ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.